వెల్కమ్ టు జీవీఆర్ ఫుడ్స్ గరిటపట్టు చీరకొట్టు. ఈ వీడియో అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఎండ్రకాయలు ఎలా పట్టాలి, వాటిని వల్ల నుంచి ఎలా తీయాలి, వాటిని ఎలా శుభ్రం చేయాలి, వాటిని ఎలా ఫ్రై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ నీట్గా ఈ వీడియోలో ఉందండి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా ఇంత సింపుల్ ప్రాసెస్లో ఎవరు మీకు చూపించి ఉండరు ఇప్పటి వరకు. వాటిని ఎలా శుభ్రం చేస్తున్నారో ఒకసారి చూడండి. చూసారు కదా అండి, ఎండ్రకాయలని వల్ల నుంచి ఇలా టబ్లోకి తీసుకున్నామండి. తీసుకున్న వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలంటే ఇలా దానికి ఉన్న కాళ్ళన్నీ ఒక్కొక్కటి ఇలా నీట్గా ఒక్కొక్కటి తీసేసుకోవాలండి. ఇలా తీసేసిన తర్వాత ఆ ఎండ్రకాయని 2 పార్ట్లుగా చేయాలండి. ఇలా చేసిన తర్వాత పైన ఉన్న పార్ట్ యూజ్లెస్ అండి, అది మనం ఉపయోగించుకోము. కింద ఉన్న దాన్ని ఇలా నీట్గా శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకొని బాగా ఒకసారి కడుక్కోవాలండి. ఎట్లా కొలవాలండి ఫ్రై చేసుకోవాలంటే? ఫ్రై చేయాలంటే ఈ విధంగా కొలుచుకోవాలి. ఇది ముందే పల్నాటి ఎండ్రకాయల ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పల్నాటి ఎండ్రకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ముందు ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ కన్నా ముందు ముక్కలు వేసుకోవాలి. ముక్కలు ఏంటంటే కత్తి అవి కొంచెం కడిగినాయి కాబట్టి కొంచెం నెమ్మి మీద ఉంటాయి కదా, అవి కొంచెం నీరు లాగాలి. ఇప్పుడు పొడి ముక్కలు వేసుకున్నామండి. ఆ పొడి ముక్కల్లో కొంచెం నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరు అనేది కొంచెం ఏడు చూపించుకుంటే చక్కగా తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆరిపోయింది చక్కగా, అది ఆయిల్ వేస్తున్నామండి. ఇప్పుడు మూత వేయాలండి. దీన్ని మూత వేసిన తర్వాత లోపల కొంచెం మగ్గనియాలి. మగ్గిన తర్వాత అప్పుడు మనం వేసుకోవాల్సిన మెటీరియల్ తర్వాత వేసుకుందాం. ఈ పల్నాడు దేశం అండి, ఇది పల్నాడు దేశంలో ఎండ్రకాయలు అంటారు. పశ్చిమ గోదావరికి వెళ్ళి పీతలు అంటారు. ఇటు కృష్ణా జిల్లాకి వెళ్ళి గనుం కాకరకాయలు అంటారు. అట్లాగా దేశానికి ఒక పేరు ఉంటుంది. ఇది నూనెలో ఎంత మగ్గితే అంత బాగుంటాయి. అయితే ఉప్పు లేని కొద్దిగా మగ్గాలి. ఇప్పుడు ముక్కలు లేని సరిపాని వేస్తున్నామండి. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ ముక్కలకి ఉప్పు పట్టిందండి. ఇప్పుడు ఉల్లి ముక్కలు వేసుకుంటున్నాం. ఉల్లిపాయ ముక్కలు దానికి కూడా సరిపడా వేసుకోవాలి. ఉండయని మనం ఎక్కువగా వేసుకున్నా కానీ బాగోదు, టేస్ట్ రాదు. ఆ ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయండి. కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం పేస్ట్ అండి, అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇంకా అల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి చక్కగా కలుపుకోవాలి. అల్లం కలిసిందా లేదా అని చూసుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. మొత్తం ముక్కకి అల్లం పట్టే వరకు దాకా కూడా. ఒక ముక్క పట్టిద్ది, ఒక ముక్క పట్టదు. అందుకని మనం ఏంటంటే మొత్తం కలుపుకోవాలి. మొత్తం అల్లం వేసిన తర్వాత ఇప్పుడు మగ్గుతూ ఉంది, చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు కారం వేస్తున్నామండి. ఇలా కారం వేసుకోవాలి. కారం ముక్కలకి బాగా కలిసేలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కారము పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా వేస్తున్నామండి. ఇక అలాగే కొంచెం ధనియాల పొడి. అలాగే కొంచెం ధనియాల పొడి.
కొంచెమే, మళ్ళీ ధనియాల పొడి కూడా ఎక్కువ వేయకూడదు. చిన్నపిల్లగాళ్ళ తినాలి, పెద్దవాళ్ళు తినాలి, అందరు తినాలి. అందుకని సరిపోని వేసుకోవాలి. అది కూడా అయిపోయిందండి ఎండ్రకాయలు ఫ్రై చేయటం. ఇలాంటి వంట ఎప్పుడన్నా ఎక్కడన్నా కనుక ఈ ఛానలోళ్ళు చూశారో చూడలేదో తిన్నారో తినలేదో మనకి తెలియదు కాబట్టి వాళ్ళు చూసి చెప్పాలి ఈ స్టేట్ ఎలా ఉందనేది. ఎండ్రకాయలు ఫ్రై ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా బాగుందండి ఎండ్రకాయల ఫ్రై. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదండి, ఫస్ట్ టైం చేస్తున్నాను. కానీ చాలా డిఫరెంట్గా ఉంది, సూపర్ ఉంది.